హైదరాబాద్ గుడిమల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది పేషెంట్లను దగ్గరలోని హాస్పిటల్లోకి షిఫ్ట్ చేసినట్టు తెలిపింది. ప్రమాదంలో హాస్పిటల్పై టెంపరరీ 2 ఫ్లోర్లు పూర్తిగా కాలిపోయాయి. आज 6 बजे पुलिस कंट्रोल को एक फायर एक्सीडेंट का इंफॉर्मेशन आया. इमीडिएटली वी अलर्टेड फायर इंजन्स एंड लोकल SHO थानादार रीच हुआ. आफ्टर फायर इंजन रीच के बाद वी फ्लेम्स बंद हुआ. बंद होने के बाद वी ऑब्जर्व्ड this hospital has 8 floors building, in which 4 floors are completed and 4 floors are under construction. ఇప్పుడు పైన హోర్డింగ్ అనేది అక్కడ LED బల్బ్ హీట్ అయ్యి ఫైర్ అంటుకుంది. సో ఫ్లేమ్స్ బాగా పెద్దగా వచ్చినాయి. పైన హోర్డింగ్స్ పెద్దగా బయటకు కనిపిస్తుంది కాబట్టి లోపలికి ఏం ఫైర్ స్ప్రెడ్ అవ్వలేదు. హాస్పిటల్ కూడా 3 ఫ్లోర్స్ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ లో ఉంది. సో పేషెంట్స్ అందరూ కింద ఉన్నారు. వాళ్ళందరూ బయట షిఫ్ట్ చేశారు. ఎవరికీ ఇబ్బంది లేదు. ఇప్పుడు దాకా చెప్పిన దాని ప్రకారం లోకల్ ఇంకో పేషెంట్స్ ఉన్నారని అంటున్నారు. మొత్తం షిఫ్ట్ చేశారు. ఈ బిల్డింగ్ తీసుకున్నారు. హాస్పిటల్ పర్మిషన్, ఫైర్ సర్వీస్ ప్రికాషన్ అన్ని తీసుకున్నారు. కానీ వీళ్ళు ఆపరేట్ చేశారా చేయలేదా, మా వాళ్ళు ఫాస్ట్ గా వచ్చేసి ఆపరేట్ చేశారు అని చూసుకున్నారు. 15 మంది అని చెప్తున్నారు వాళ్ళు. అందరూ షిఫ్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు లేదు, ఏం లేవు. ఇప్పుడు పైన హోర్డింగ్ అనేది అక్కడ LED బల్బ్ హీట్ అయ్యి ఫైర్ అంటుకుంది. సో ఫ్లేమ్స్ బాగా పెద్దగా వచ్చినాయి. పైన హోర్డింగ్స్ పెద్దగా బయటకు కనిపిస్తుంది కాబట్టి లోపలికి ఏం ఫైర్ స్ప్రెడ్ అవ్వలేదు. హాస్పిటల్ కూడా 3 ఫ్లోర్స్ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ లో ఉంది. సో పేషెంట్స్ అందరూ కింద ఉన్నారు. వాళ్ళందరూ బయట షిఫ్ట్ చేశారు. ఎవరికీ ఇబ్బంది లేదు. ఇప్పుడు దాకా చెప్పిన దాని ప్రకారం లోకల్ ఇంకో పేషెంట్స్ ఉన్నారని అంటున్నారు. మొత్తం షిఫ్ట్ చేశారు. ఈ బిల్డింగ్ తీసుకున్నారు. హాస్పిటల్ పర్మిషన్, ఫైర్ సర్వీస్ ప్రికాషన్ అన్ని తీసుకున్నారు. కానీ వీళ్ళు ఆపరేట్ చేశారా చేయలేదా, మా వాళ్ళు ఫాస్ట్ గా వచ్చేసి ఆపరేట్ చేశారు అని చూసుకున్నారు. 15 మంది అని చెప్తున్నారు వాళ్ళు. అందరూ షిఫ్ట్ చేశారు వాళ్ళు.